ముందు ప్రియమైన బాపట్ల పట్టణ ప్రజలందరికీ ప్రభువు నిరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల వందనాలు శుభాలు తెలియజేస్తున్నాం. సమయం 5 గంటలు దాటింది. నిద్ర లేవండి. నిండు మనసుతో దేవునికి వందనాలు అర్పించి కృతజ్ఞతలు చెల్లించి ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మన ముందున్న పనులు, ప్రయాణాలు, శుభప్రదమైన కార్యములు, నా తలపులు, ఆలోచనలు దేవుడి వల్ల దీవించుకున్నట్లుగా ప్రార్థన ద్వారా నూతన దినాన్ని ప్రారంభం చేసుకున్నాం. మీకు అవకాశం ఉంటే ఆలయానికి రండి, అది ఆశీర్వాదకరం. కనీసం మీరున్న గృహాల్లోనైనా మోకరించి ప్రార్థించి దినచర్యను ప్రారంభించాలని మీకు ప్రేమతో మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ మా విశ్వాస జీవితంలో మన అనుభవం ఉదయం నుంచి సజీవులు వచ్చారు. గడిచిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం అందించిన చేయడం బట్టి ఆరోగ్యాలు నా ప్రార్థన ఇచ్చిన జవాబు బట్టి ఈ ఉదయాలకు కుదురు వేసి ప్రార్థన దర్శించి దీవించడానికి వారు దేశంలో ఈ సమాజంలో ఆర్థిక విషయాలైన కఠినమైన సమస్యలు, మనుషులకి లోకైన సమస్యలైన కొన్ని వ్యాధులు యేసుక్రీస్తు నామములో విడుదల చేసి ప్రయాణ మార్గంలో ప్రయాణం భావనలు పెంచి మరి వాక్యానుసారంగా జీవించడం ఆలోచనలు కూడా పిలిచి విశ్వాసం కలిగి దాన్ని కొనసాగిస్తున్నాను. యేసు వైపు చూస్తున్నాయి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి 42వ కీర్తన, రివైల్ ఫామ్లో 275వ కీర్తన. తెల్లవారిన వేళ తెలివంది మన క్రీస్తు దివ్యనామము పాడారే. ఓ ప్రియులారా, దివస రక్షణ వేడరే. తల్లి రంగున దాచు పిల్లారీతిని మనల చల్లదనముగా రాతి రెల్లాగాచిన విభుని నిద్రపోయిన వేళ నీలాపదల బాపి విశలండి కడుపు విభుని భద్రముగా వినతిల్చి భయభక్తితో మనము ముద్రితాక్షుల గేలు మోచి బ్రోకుచు భానుదయం బయే పద్మములు వికసిల్లే గానములు చేసే పక్షుల్ మానసాబ్జములనా మనము కల్వరి మేట పైనే కురునినుడనెడి ప్రభుని చూచి వేకెన్ పాప భారము మనము ప్రభునిపై నిడి గురుని పాదముల చల్క వరగి కాపు కర్త విశాల కరము మాటునాదాగి ఆపదల తొలగించు మడి వేడుకొనుచు తెల్లవారిన వేళ తెలివంది మన క్రీస్తు దివ్యనామము పాడ
ఎల్లప్పుడునే పాడెను. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడునే పాడెను. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడునే పాడెను. ఆకాశం దాని క్రిందున్న ఆకాశము, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడునే పాడెను. అడవిలో నివసించునవన్నీ, సుడిగాలియు మంచును, భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడునే పాడెను. నీటిలో నివసించు ప్రాణులు, ఈ భూమిలోని జీవరాశులు, ఆకాశముకి లెక్కించలేని స్తోత్రములు దేవా, ఎల్లప్పుడునే పాడెను. దేవా ఎల్లప్పుడునే పాడెను. ఈ రివర్ ఫామ్లో 54వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 173వ కీర్తన. యేసుని ప్రేమతోనే మానకను, ఎప్పుడు తలచవేయో మనసా, వాసిగనాథని వరన మమ్ము వదలక పొగడవేయో మనసా. పాపుల కొరకై ప్రాణము పెట్టి ప్రభుని కదలచవేయో మనసా. శాపమునంతయు చక్కగా నోచిన శాంతుని పొగడవేయో మనసా. కష్టములను మన కందగా నుండిన కర్తను దలచవేయో మనసా. నష్టములన్నీయు నడచిన యాగురు శ్రేష్ఠుని పొగడవేయో మనసా. మరణతరిని మన శరణుగా నుండెడు మాన్యుని తలచవేయో మనసా. కరుణను మన కన్నీటిని తుడచిన కర్తను ప్రార్థనలు విని బలములను సగిన ప్రభుని కదలచవేయో మనసా. శ్రద్ధతో దీన మంజు పొగడవేయో మనసా. వంచన లేక వరములను సగిన వరదుని దలచవేయో మనసా. కొంచెము కాని కోపితో దేవుని కుమారుని పొగ
యో మనసా వాసి నాతని వరనాలు వదలక పొగడవేయో. పరిశుద్ధ గ్రంథముల నుండి లేఖన భాగాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 4:19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నావు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా ఆశ్రయ దుర్గమ, మా విమోచకుడా, పరిశుద్ధుడా, నా నోటి మాట మా అందరి హృదయ ధ్యానము ఈ దృష్టికి అంగీకారంగా చేయమని మా ప్రభు అయిన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందరికీ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఉదయకాలపు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మనకు మరొక నూతన ఆరోగ్య దినాన్ని ఇచ్చి మనల్ని ఆశీర్వదించి మన ఆయుష్కాలాన్ని పెంచి మరి సూర్యోదయం కంటే ముందే ఆయన సన్నిధిలోకి వచ్చే భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి మరి వందనాలు చెల్లిస్తున్నాం. సమరయ పట్టణం, సుకార గ్రామం, యాకోబు బావి. సమరయ స్త్రీ యొక్క రక్షణ కొరకు ప్రభు మండుటెండలు మరి యాకోబు బావి దగ్గరికి వెళ్ళినట్టు ఇక్కడ వ్రాయబడి. సమరయ స్త్రీకి మరి సువార్తను బోధించిన తర్వాత ఆవిడ రక్షణ కొరకు తన పెనిమిటిని తీసుకుంటాడు, జీవజలం ఉంటాడు. ఆవిడేమన్నా భర్త లేడు అని, పెనిమిటి లేడని ఆమెతో చెప్పాడు. వెంటనే ప్రభు ఆవిడ నిజస్థితి, తనకు 5 భర్తలు ఉన్నట్లు ఆయన చెప్పగానే ఆవిడ భయపడి యేసుని ప్రవక్తగా గుర్తిస్తుంది. దేవుడు ప్రవక్తలకి బయలుపరుస్తాడు. 3 అభిషిక్తులు ఉంటారు. 1 యాజకుడు, 2 ప్రవక్త, 3 రాజు. రాజు దేశాన్ని పాలించాలి, కాపాడాలి. ప్రవక్త దేవుడికి మానవుడికి మధ్యవర్తిగా, యాజకుడు దేవుని మందిరంలో యాజక పరిచర్య చేయాలి. మోషే గారు ద్వితీయోపదేశకాండం 18:16 నా వంటి ఒక ప్రవక్త మీలో మీకు పుడతాడు, అతని మాట మీరు వినమని చెప్పిన కారణం చేత మరి మెస్సయ్య కొరకు, ప్రవక్తగా వచ్చే యేసు కొరకు వారు నిరీక్షిస్తున్నారు. అందువల్ల కొత్త నిబంధనలో యేసుని ప్రవక్తగా చాలాసార్లు ప్రస్తావించారు. ఇది ఒకటే కాదు, మనం ప్రవక్తల జీవిత విశేషాలు కొన్ని ధ్యానం చేస్తున్నాం. దానిలో 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం నుండి మరి ఏలియా గారి విశేషాలు, ఆత్మీయ మేలు తెలుసుకోవడానికి మనం ధ్యానం చేస్తున్నాం. గొప్ప గొప్ప ప్రవక్తలు, గొప్ప గొప్ప పనివారు కావచ్చు, నమ్మకస్తులు కావచ్చు, దేవునికి ఎలా నమ్మకంగా జీవించారు, దేవునికి ఎలా దగ్గరగా జీవించారు, వారి ప్రార్థనలు ఎలా ఫలించాయి, ఇవన్నీ తెలుసుకొని జీవితంలో ఆచరించాల్సిన అవసరం మనకు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఉత్తర రాజ్యం అంటే దేశం 2 భాగాలు అయిపోయింది సొలొమోను తర్వాత. ఉత్తర రాజ్యానికి అహోం రాజు యెజబెల్ రాణి. ఆవిడ సీదోనీల రాజకుమార్తె, యూదురాలు కాదు, ఇశ్రాయేల్ రాజు కాదు. ఆవిడ దేవుని సేవకుల మీద పగబట్టి చాలామంది సేవకులను చంపి దేవుని బలిపీఠాలు పడగొట్టినప్పుడు దాని ప్రభావం 3.5 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి. మనం దేవునికి విరోధంగా వెళ్ళినప్పుడు మనకి దాని ఫలితం కనపడతా ఉంటుంది. ఇప్పుడు ఏలియా అహబుకి ఆ సంగతి తెలియజేస్తాడు. తిరిగి 18వ అధ్యాయంలో కర్మేలు పర్వతం మీద ఓ పెద్ద సవాలు ఏర్పాటు చేస్తారు. ఏమిటంటే, యెహోవా దేవుడా, అసలు బయలు దేవుడా తెలుసుకుందా రమ్మని 10 గోత్రాలు, అంటే కింద రాజ్యం 2 గోత్రాలు, అహబ్ రాజుని 850 మంది పూజారులు పిలుస్తాడు. ముందు వాళ్ళకే అవకాశం ఇస్తాడు. వాళ్ళు ఉదయం నుండి 3 గంటల పాటు మధ్యాహ్నం వాళ్ళ ప్రార్థన చేస్తారు. మరి బలిపీఠం మీద పశువుని వధించి ఎద్దుని ఆ మాంసం ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించాలి. అప్పుడు ఆయన నిజదేవుడు. ఇది విశేషం. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు ఫెయిల్ అవుతాయి. ఆ తర్వాత ఏలియా ప్రజలందరూ దగ్గరకు రమ్మని పడిపోయిన బలిపీఠాన్ని చూపిస్తాడు. దాని అర్థం ఏంటంటే, ఇది మీకు తెలుసా, అసలు ఈ బలిపీఠం పడిపోయింది, మీరు గుర్తించారా, మీ ప్రార్థనలన్నీ ఎలా ఉన్నాయి, ఇది తిరిగి కట్టాలని మీకు తెలియదా, మీ దేవుడు ఎవరో తెలియదా అని చెప్పి వారి కళ్ళ ముందు 12 రాళ్ళు తీసుకొని బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి దాని మీద పశువు మాంసం పెట్టి క్లుప్త ప్రార్థన చేస్తాడు. అది 36వ వచనంలో ఉంటుంది. ఏమనంటే, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నీవు ఇశ్రాయేలు మధ్య దేవుడివై ఉన్నావనియు
నేను నీ సేవకునై ఉన్నానని, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేశానని నాకు కనపడచ్చు. సేవకులైనా విశ్వాసులైనా దేవుని చిత్తానికి భిన్నంగా వెళ్ళకూడదు. అది చాలా ముఖ్యం. దేవుని చిత్తం చాలా అవసరం కూడా. మనం కొన్నిసార్లు మనం కోరే ప్రార్థనలు అడిగేవి దేవునికి భిన్నంగా కూడా ఉంటాయి. కానీ మనం ఎప్పుడు దేవుడి చిత్తానికి వెళ్తామో అవి మనకెప్పుడు మేలే, అవి ఎప్పుడు క్షేమమే, అవి ఎప్పుడు లాభం కూడా. కాబట్టి నీ చిత్త ప్రకారమే చేస్తున్నాను, నువ్వు చెప్తేనే చేస్తున్నాను. కాబట్టి ఆకాశం నుండి అగ్ని దిగిరమ్మన్నప్పుడు మరి 37వ వచనంలో ఆకాశం నుండి అగ్ని దిగిరావడం జరిగిపోయింది. 38, 39 వచ్చిన ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏలియా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. అవతల 480 మంది 50 మంది మరి ఉదయకాలం నుండి 3 గంటల పాటు ఎంత ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలు సఫలం కాలేదు. అవతల ఉంటే కదా ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇక్కడ మరి ఏలియా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడంటే ఏలియాను దేవుడు ప్రేమిస్తున్నాడు, లేదా ఏలియానే దేవుడు చెప్పినట్టు చేస్తున్నాడు. కొంతమంది దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారు. దేవుణ్ణి ప్రేమించటం మనం అలవాటు చేసుకోవాలి. మరి నిన్నటి దినాన్ని నేను యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెబుతాను, ఒకడు నన్ను ప్రేమించిన యెడల అతడు నా ఆజ్ఞలను గైకొను, అప్పుడు నేను తండ్రి వాని యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసం చేస్తున్నాడు. మరి దేవుని ప్రేమించేవారు దేవుడు చెప్పినట్టు చేస్తాడు. కాబట్టి వారి ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. చాలాసార్లు మన ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వకపోవడానికి ఒక కారణం మనం నిండు మనసుతో దేవుడిని ప్రేమించలేకపోవటం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించేవారు 14వ అధ్యాయం 21 ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. అప్పుడు తండ్రి కుమారులు వాని యొద్దకు వచ్చి ఆయన యొద్ద నివాసం చేస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి ప్రేమించటము అనేది అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం. ఆజ్ఞలను గైకొనకుండా దేవుణ్ణి ప్రేమించటం సాధ్యం కాదు. ఆజ్ఞలు అనగానే మీకు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 ఆజ్ఞలు గుర్తొస్తాయి. అది వాస్తవమే. మనము దేవుని ఆజ్ఞలను పాటించకుండా పరలోకం వెళ్ళలేము. ఆజ్ఞ అతిక్రమం పాపం అని మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం స్పష్టంగా చెబుతుంది. ఆజ్ఞను ధిక్కరిస్తే పాపమే. పాపం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి విరోధం. పాపం మీద దేవునికి కోపం ఉంటుంది, పాపం చేసేవారి మీద. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టడం మనం దేవుని దయను పొందటానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే దేవుని మనం ప్రేమించినప్పుడు ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటమే కాదు, మనకు సమస్తం సమకూరుతాయి. మన బిడ్డలు మనం కొరతతో ఆకలితో ఉండటం దేవునికి ఇష్టం కాదు. మనం ఏమనుకుంటామంటే దేవుడు జవాబు ఇవ్వట్లేదు అనుకుంటాం, కానీ ఇవ్వట్లేదనే మాట వస్తుంది, కానీ మనం ప్రేమించే ఆజ్ఞలు గైకొంటలేదనేది రాదు. మనకు వచ్చింది ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద నిందేసి మనమంతా మంచివాళ్ళుగా జీవించడం అనేది కొంతమందికి అలవాటు. మేము మంచివాళ్ళమే, ఎదుటివాళ్ళే చెడ్డవాళ్ళు. కుదిరితే దేవుడు కూడా మంచివాడు కాదు, మన ప్రార్థనలు వింటలేదు, చెడ్డవాళ్ళదే వింటున్నాడు అనుకుంటారు. అది తప్పు. దేవుని ప్రేమించేవారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి సమస్తము సమకూరుతాయని మరి లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. రోమాపత్రిక 8వ అధ్యాయం 28 వచ్చిన రోమాపత్రిక 8వ అధ్యాయం 28 వచ్చి ఏముంది? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదు తెలుసుకుందాం. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ప్రేమించే వారికి జరుగుతాయి. దేవుడు తప్పక ఆదేశిస్తాడు. కాబట్టి ఉదయకాలం మనం దేవుడిని నిండు మనసుతో ప్రేమించాలి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మరి పేతురుని అంటాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? అప్పుడు యోధా గురించుకొని చనిపోతాడు. ఉంది 11 మంది. 11 మందిలో యోధాని అడిగితే మిగతా 10 మంది కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంట. పేతురు అంటాడు, నేను ప్రేమిస్తున్నానయ్యా అంట. వాస్తవంగా పేతురు
12 మందిలో పెద్దవాడు, దేవునికి యేసుకు దగ్గరగా ఉన్నవాడు. అయితే అబద్ధం చెప్పి ఆయన ఎవరో తెలియదు అన్నవాడు కూడా ఆయనే. కానీ తర్వాత తెలుసుకొని నిండు మనసుతో దేవుణ్ణి వెంబడిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని ప్రేమించు వారికి అని వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని ప్రేమించటం చాలా అవసరం. దేవుని ప్రేమించటం అంటే ఆకలి గైకోవటం. దేవుని ప్రేమించటం అంటే ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం. దేవుని ప్రేమించటం అంటే దేవుని మార్గంలో నమ్మకంగా జీవించటం. ఆయనకు నమ్మకం మనలో కలగాలి. నమ్మకం కలగాలంటే నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించాలి. యథార్థత లేకుండా దేవునికి ఇష్టలు కాలేదు. 15వ కీర్తనలో చెబుతాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి హృదయపూర్వకంగా నిజం పలుకువాడు. యథార్థత చాలా అవసరం. సహజంగా మనం ఏంటంటే కొన్నిసార్లు ఎదుటోళ్ళకి అర్థం కాదు, లేదా ఎదుటోడు కూడా మనకు అర్థం కాదు. బయటికి కనపడ్డట్టుగా హృదయంలో ఉండరు. మనసు ఒకలాగా ఉంటుంది, మనిషి ఒకలా ఉంటారు. మాట్లాడేది ఒకలా ఉంటుంది, చేసే పనులు మరోలా ఉంటాయి. అయితే దేవుని ముందు ఈ కుదరవు. దేవుని యథార్థత కోరుకుంటున్నాడు. అందుకే యథార్థవంతులు ఎవలా ఉంటారు అంటే ప్రభునందు ప్రియమైన వారులారా, యథార్థవంతులు ఆయన గుడారంలో నివసించగలరు. యథార్థవంతులు ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. యథార్థవంతుల ప్రార్థన అంగీకారం అంటాడు. యథార్థంగా జీవించే వారి ప్రార్థన పక్కన పెట్టడు దేవుడు. కపటంగా ఉండేవారు, మనసులో ఒకటి పెట్టుకొని లోపల ఒకలా ప్రవర్తించేవారు, జనాలకు భక్తి పరుల్లా కనపడి ఆ భక్తిలోని శక్తిని ఆశ్రయించిన వాడు చాలామంది ఉంటారు. వాళ్ళకు పనులు కావాలి కానీ ప్రార్థన జీవితం, కొత్త జన్మ, పాప క్షమాపణ, మారు మనసు, రక్షణ ఇవి అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా కొరతలుంటే, అవసరతలుంటే, భయాలుంటే దేవుడితో చెప్పుకొని దేవుడికి ఏమైనా కానుకేసి పరిష్కారం కావాలనుకుంటారు. అది ప్రేమ కాదు. అలా కాదు. దేవుని ప్రేమించడం అంటే మారు మనసు, రక్షణ. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడన్న సంగతి గుర్తించటం, ఆయనకు సాక్షిగా జీవించాలనే తీర్మానం, మారు మనసు ఉండాలి, పాప క్షమాపణ ఉండాలి. మనం చేసిన పాపాలన్నీ ఒప్పుకోవటం దేవుని ప్రేమించటం. దేవుని ప్రేమించేవారు ఇక రహస్యంగా జీవించుకోరు, పాపాన్ని విడిచిపెడతారు, పరిశుద్ధంగా జీవించడం కోసం తీర్మానం తీసుకుంటారు. అది దేవుని ప్రేమించటం. మనం దేవుని ప్రేమించేవాడమైతే తప్పనిసరిగా మనం పాపం నుండి విడుదల పొందాలి. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతాయి. ఆ సమయానికి ఏది అవసరమో అది వస్తుంది. దేవుడు అది ఇస్తాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని కొరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. ప్రార్థించి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఇస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని ప్రేమిస్తే ఇక నువ్వు పాపంలో ఉండకూడదు. ఎందుకంటే ఆయన నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి. మత్తయి సువార్త 1:21. మన రక్షణ కొరకు, మన మానవ మనసు కొరకు, పాప క్షమాపణ కొరకు, పరలోక జీవితం, నిత్య జీవితం కొరకు. మరణం అంటే ఒక పండితుని అభిప్రాయం ఏంటంటే దాటటమే, నిర్గమం అని. ఆనాడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ఎలా ఐగుప్తు దాటి వాగ్దాన భూమికి వచ్చారో, మానవులు కూడా ప్రభువు నమ్మిన వారు, రక్షించబడ్డవారు ఈ లోక జీవితాన్ని ముగించి నిత్యరాజ్యం, నిరంతరం జీవించే జీవితం. దేహానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. ఆత్మ నిత్యం అలాగే ఉంటుంది. ఆత్మ దేవుడిచ్చింది. ఆదాము నాసికారంధ్రాల్లో జీవవాయువులు ఉదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆత్మను ఎవరు పట్టుకోలేరు, చంపలేరు, బంధించలేరు. కాబట్టి ఆత్మ నిత్యం ఉంటుంది. 2 స్థలాల్లో ఉంటుంది. వాళ్ళు దేవుని నమ్మి రక్షణ పొందిన వారైతే నిత్య జీవానికి వెళ్తారు, నమ్మని వారు నిత్య నరకానికి వెళ్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవైతే నువ్వు ఇంకా పాపంలో ఉండకూడదు. వెంటనే మారు మనసు పొంది రక్షణ పొందడానికి బాప్తీసం పొంది ప్రభువుని అంగీకరించాలి. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారు. బైబిల్లో మాట. ఇంకా నువ్వు రక్షించబడకుండా బాప్తీసం తీసుకోకుండా ఉండటం నీకు ఉత్తమ మంచిది కాదు. కాబట్టి దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూడి జరుగుతూ ఉంటాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మరి దేవుణ్ణి ప్రేమించే విషయంలో కొన్ని విషయాల్లో ప్రేమించి, కొన్ని విషయాల్లో ఉండకూడదు. అన్ని విషయాల్లో నిండు మనసుతో ప్రేమించాలి. దేవుని మనం ప్రేమించినప్పుడు దేవుడు సమస్తమును సమకూరుస్తాడు. ఏ వయసులో ఏం కావాలో, ఏది కొరత ఉందో, ఏది అవసరత ఉందో అది దేవుడు తప్పక
మనకు అనుగ్రహిస్తాడు. రెండవది, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని ప్రేమించేవారు దేవుని ఆజ్ఞను పాటిస్తారు, దేవుని వాక్యాన్ని వింటారు, వాక్యానుసారంగా జీవిస్తారు. కొన్నిసార్లు ఏంటంటే సంఘములో మరి ఉదయ ఆరాధన కావచ్చు, ఉపవాస ప్రార్థనలు కావచ్చు, కుటుంబ ప్రార్థనలు, సువార్త కూటాలు, ఆదివారపు ఆరాధన కావచ్చు, చాలామంది వాక్యం వింటూ ఉంటారు. కొంతమంది వాక్యానుసారంగా తీర్మానం తీసుకుంటారు, ఇలాగే బ్రతకాలి, వాక్యానికి భిన్నంగా ఏదంటే తీసేసుకోవాలని తీర్మానం తీసుకుంటారు. కొంతమంది వింటారు కానీ వాక్యానుసారంగా ఉండరు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9లో చెబుతాడు, ఈ జనులు నిత్యము వినుచుంటారు, గ్రహించరు, తెలుసుకోరు. అందువల్ల నష్టం ఏమిటంటే దేవుని వాక్యము విని ఆ ప్రకారం ప్రవర్తించకపోతే మన ప్రార్థనలకు జవాబు రాదు. మా దేవుడు చెప్పింది విని దాన్ని ప్రక్కన పెట్టామంటే ఎంత నష్టమో వచ్చింది. మీరు సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో వ్రాయబడ్డ మాటలు, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 23, 24 వచనాలు నేను చదువుతున్నాను. అదేమిటంటే 23వ వచనం, ప్రకటన సామెతల గ్రంథం 531వ పేజీ. ఏముంది నేను చదువుతున్నాను వీటి 531వ పేజీ 23వ వచనం. నా గద్దింపుకు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరింతు, నా ఉపదేశమును మీకు తెలిపిదు. మొదట నా మాట వినమని దేవుడు కోరుకున్నాడు. బైబిల్ అంతటికీ ఓ పేరు ఏంటంటే దేవుని మాట వింటాం, అంతే. దేవుడు చెప్పింది చేయటం. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నా గద్దింపు, అప్పుడప్పుడు దేవుడు నన్ను గద్దించవచ్చు, నిన్ను కూడా గద్దించవచ్చు. దేవుడు తండ్రి బిడ్డలను గద్దించడా, తల్లి గద్దించదా? ఆయన మనకు పరమ తండ్రి కదా. కాబట్టి తిమోతికి రాసిన 2వ పత్రిక 4:3లో కూడా పౌలు గారు చెప్తాడు, వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును గద్దించము, ఖండించము, బుద్ధించము. మరి గద్దించిన తండ్రి ఉంటాడా? బెత్తం వాడని తండ్రి బిడ్డను నాశనానికి, పాతాళానికి పంపుతాడని బైబిల్లో. కొన్నిసార్లు తల్లిదండ్రులు కోపం, శిక్ష బిడ్డలు అర్థం చేసుకోరు, కానీ అర్థం చేసుకోవాలి తల్లిదండ్రుల్ని. అలాగే ఇక్కడ ఏమంటున్నాడంటే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదును. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా మీరు లక్ష్య పెట్టకపోయితిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపుగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయం మీ మీదకు తుఫాను వలె వచ్చును. ఇప్పుడు వచ్చిన తుఫాన్ని తట్టుకోలేకపోతాం, అవునా? తుఫాను వలె, తుఫాను ఏం చెప్పొచ్చిందా? దాన్ని ఆపగలమా? అలాగే దేవుని కోపాన్ని కూడా ఆపలేవు, దేవుని తీర్పును కూడా ఆపలేవు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని ప్రేమించేవారు దేవుని మాట వింటారు, దేవుని మార్గములో నమ్మకంగా ఉంటారు, శ్రద్ధగా ఉంటారు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వ్రాయబడ్డది, వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ 28వ వచనం, నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతికినను నేను వారికి కనపడకుందును. దేవుని ప్రేమించేవారు మొదట దేవుని మాట వింటారు, దేవుడికి లోబడతారు, భయపడతారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 1వ అధ్యాయంలోనే వ్రాయబడ్డ మాటలు 33వ వచనం, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చినా భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. ఎంత మంచి మాట! నెమ్మదిగా జీవించటం అనేది అంత తేలిక. కీడు వచ్చినా, ఒకవేళ వ్యాధి, బాధ, శ్రమ వచ్చినా ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే యెహోవాయే చూసుకుంటాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు దేవుడు చూసుకుంటాడు లేండి అంటారు. దేవుని బిడ్డలు దేవుని మీద నమ్మకం లేనివారు, ప్రార్థన జీవితం లేనివారు, అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, భయాన్ని బట్టో అవసరాన్ని బట్టో దేవుని దగ్గర ఉండేవాళ్ళకి ఈ నమ్మకం ఏర్పడదు, ఈ నిరీక్షణ ఉండదు. కాబట్టి వాళ్ళు భయపడతారు, ఆందోళన చెందుతారు, దిగులు పడతారు. దేవుని గ్రంథం ఏం చెబుతుంది? దేవుని ప్రేమించేవారికి సమస్తము సమకూడతాయి, నిరీక్షణ ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం అంగీకరించేవాడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం, వారు నాకు మొరపెడుదురు, నేను విన్నాం, నన్ను వెతుకుతారు, కనుక్కోలేదు. ఎందుకని? నేను చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళలేదు.
నా మాటలు వాళ్ళు అంగీకరించలేదు, నమ్మలేదు, కాబట్టి జరగదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా జీవించును, వాడు కీడు వచ్చుచునను భయమేమీ లేకుండా ధైర్యముగా. కాబట్టి దేవుని వాక్యం అనేది ధైర్యానికి మూలం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు 3వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఏమంటాడు? నా ఉపదేశం కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవితంతో గడుచు సంవత్సరములను నీకు దయచేయును, శాంతిని మీకు కలుగజేయును. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారు, దీర్ఘాయువును సుఖజీవితం. మన జీవితం మన చేతుల్లో లేదండి. ఇంకాసేపటికి ఏం జరిగిద్దో మనకు తెలియదు. అంతా బాగుందలే అనుకుంటాం, ఎక్కడ కథ అర్థం జరిగిద్దో ఎవరికి తెలియదు. అంత బాగుంది, అంత మన చేతుల్లో ఉంది, ఏం కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల, అంతా మన చేతుల్లో లేదండి. మనము దేవుని ప్రేమించేవారమైతే హృదయపూర్వకంగా ప్రేమించమంటాడు. ప్రేమిస్తే దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకో, ఏదో ఇష్టపూర్వక అయిష్టంగా కాదు. ఏంది పాష గారు 10 ఆజ్ఞల్లో 4 గైకొంటున్నాం కదా, 5 గైకొంటున్నాం కదా, 6 గైకొంటున్నాం అని అనొద్దు. అన్నీ గైకొన్నాను. యాకోబు పత్రిక, ఎబ్రీ పత్రిక తర్వాత ఉన్నది 2వ అధ్యాయం 9-10 వచనాలు. ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞను విడిచిపెట్టిన ఆజ్ఞలన్నింటిలో అపరాధి ఎదునన్నాడు. మనమేమనుకుంటాం, మనం కొన్నే చేయగలం, అన్నీ చేయలేము. కారణం ఏంటంటే మనకు ప్రార్థన బలం లేక. ప్రార్థన బలం ఉంటేనే దేవుడితో నడవగలం, ప్రార్థన బలం ఉంటే దేవుడిని నమ్మగలం, నిరీక్షించగలం. కాబట్టి నా ఆజ్ఞలు నీవు హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవితంతో గడుపు సంవత్సరం నీకు దొరుకును, శాంతి నీకు కలుగును. శాంతి సమాధానం అంత తేలిక కాదండి. మనం లూథరన్ చర్చిలో ఆదివారం ప్రసంగానికి ముందు పాష గారు సమస్త జ్ఞానకు మించిన దేవుని సమాధానం, శాంతి గురించి చెబుతారు. మరి వెళ్ళేటప్పుడు దీవెనిస్తారు. అది పెద్ద దీవెన, మళ్ళీ ఎప్పుడు ఇవ్వకూడదు. ఆ దీవెన చాలామంది తెలియక ఎక్కడ పడితే అక్కడ ఇస్తున్నారు. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక, ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక, ప్రభు నీ మీద తన సన్నిధి కాంతి హృదయింపజేసి, అది ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదు. ఒక్క ఆదివారం వెళ్ళేటప్పుడే ఇవ్వాలి. అది శాంతి. మళ్ళీ వచ్చేంత వరకు దేవుని యొక్క శాంతి సమాధానం హృదయానికి మనిషి. ఇప్పుడు అత్యధికమైన మానసిక ఒత్తిడితో మనుషులు నెమ్మది లేకుండా పోతున్నారు. ఒకటి భయం, ఏం జరుగుతుంది. రెండవది అభద్రత. భద్రత లేదు మనకి లోకంలో, మన జీవితానికి మనకే గ్యారెంటీ లేదు. కానీ ప్రార్థనా పరులకు ధైర్యం ఎక్కువ, ఎందుకంటే దేవుని మీద ఆధారపడతాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడ్డ మాటలు గుర్తు చేస్తున్నాను. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకో, ఇష్టపూర్వకంగా. బైబిల్లో చెప్పాడు, దేవుడు చెప్పాడు, వెంటనే అంతే. ఆజ్ఞలు గైకొన్నప్పుడు నువ్వు పాపంలో ఉండవు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలు దేవుని ఉపదేశాన్ని అంగీకరిస్తారు. వారు సురక్షితంగా జీవిస్తారు, నెమ్మదిగా జీవిస్తారు. ఒకవేళ కీడు లాంటిది వచ్చినా దేవుడు కీడు తప్పించగలరు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుని ప్రేమించటం అవసరం. 91వ కీర్తనలో కూడా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను చెప్పాడు. కీడు వచ్చినా తప్పిస్తాడు, కానీ విడిచిపెట్టాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ 91వ కీర్తనలో మరి మోషే కీర్తనలో చెబుతున్నాడు, 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచెదను, అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఎంత అద్భుతమైన మాట. దీర్ఘాయువునిచ్చి తృప్తిపరిచేదను, నా రక్షణ. చివరిలో రక్షణ చెప్పాడు. రక్షించబడ్డ వాళ్ళే నిత్య జీవానికి వెళ్తారు. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మరోసారి మరి దేవుని ప్రేమించటం చాలా అవసరం. దేవుని ప్రేమించే వారికే ప్రార్థన జవాబు వచ్చింది. మరి ఏలియా దేవుని ప్రేమించాడు, దేవుడు ఏం చెప్పినా చేశాడు. ఆయన ఆదేశించిందంతా చేసి పడేశాడు. అహబ్ ఇంటికి వెళ్ళి జవాబు చెప్పమంటే చెప్పేశాడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటే ఉన్నాడు. సారేపోతే అధోరాలు ఇంటికి వెళ్ళమంటే వెళ్ళాడు. ఇక్కడెక్కడ వేషజాలాలకు వెళ్ళలేదు. నేను ఎందుకు వెళ్ళాలి, ప్రార్థన వస్తాను, కుదిరితే వస్తాను, ఇలాంటి
దరిద్ర మాటలు ఎప్పుడు అనలేదు. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు దేవునికి ఎదురు చెప్పరు. దేవుడు చెప్పింది చేయకుండా ఉండలేదు. దేవుడు ఆదేశించి తప్పక పాటిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలం మరి దేవుని మందిరంలో ఉన్న మనం, బయట దేవుని మాటలు వింటున్నవారు, దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. మనం సుఖంగా క్షేమంగా బ్రతకటం ఆయన చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు. కాబట్టి మనం ఆయన స్వాధీనంలో ఉండాలి. ఆయనకి భిన్నమైన ఆలోచించకూడదు, ఆయనకు భిన్నమైనవి చేయకూడదు, ఆయనకు భిన్నమైన వాటి వైపు పరిగెత్తకూడదు. అదే పాపం. తలలో వచ్చి ప్రార్థన చేసుకుంటాం. మీరు జవాబు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు ఏ సమస్యలకు ఆసక్తులలో వారి ప్రార్థనలు నెరవేరినట్టుగా కృపదయచేయాలి. ఈ ఉదయకాలం మీ కృతజ్ఞత తెలుస్తున్నాం, స్తోత్రాలు తెలుస్తున్నాం. ఆ పట్టణంలో అన్ని కూడా రైతులు, శ్రామికులు, జీవితులు, కులములు, వ్యాపారస్తులు, ఉద్యోగులు, ఈ భాష రైతులకి, కూలీకి, గౌరవానికి, రోజు పనిచేసినట్టు వారికి ఎంతో కష్టపడాలి. ఇప్పటికే కాస్త చాలా కష్టపడుతుంది. కాబట్టి రైతు వర్షాలు తొలగించి ఈ తుఫాను మరి ప్రజలందరికీ నష్టం, ఆర్థిక పరంగా, ప్రకృతి పరంగా, భాష పరంగా. కాబట్టి ఈ తుఫాను తొలగించి రాష్ట్ర ప్రజలు క్షేమాన్ని ప్రార్థన చేస్తున్నాం. మనకి కలెక్టర్ గారు రైతులకి సహాయంగా మాకు కాకుండా సేవకు దైవంగా పనిచేయడం వల్ల నాకు విషయాలు సహాయం సహాయం ఆ పక్కన పుస్తకాలకు వారి సహాయం చేసేవారు. శ్వాస చేసుకుని అవి తీసుకొని వసమైన పక్కనే కలిసి విద్యార్థులు క్రైస్తవులు అన్ని కూడా సంతోషిస్తున్నాను. మనసారి ఆలోచించుకున్న అతను 5 కూడా దేవాలయం ప్రేమికులు వచ్చి కూడా పదాలు జీవించారు. ఈ మాట్లాడుతూ వారి మా బిడ్డలు ఇంత జిల్లాలో రాష్ట్ర దేశాలు వారి క్షేమంలో ప్రార్థిస్తున్నాం. ఇక్కడ చదువులు, ఉద్యోగం, విమానాలు, వ్యాపారాలు మన స్వాతంత్ర ఆర్థిక వ్యవస్థలో నాయన చిన్న చిన్న జీవితం, స్థానిక జీవితం, కూర్చుని బిడ్డలకు సహాయపడి ఎవరికైనా లోకంలో పాపం ఆయన వ్యవస్థలు ప్రేమ మనకి వాళ్ళ జీవితంలో కానీ ఎవరో జీవితం కాబట్టి అందగా శారీరకంలో ఇది మన మొదటి కేవలం శక్తితో పెట్టుకోండి. నలుగురు తప్పించిన మరి ఉదయకాలం సమయంలో ప్రారంభిస్తున్నాను. ఈ రోజు యోగిస్తారు ఈ సమయంలో ఇచ్చిన భక్తులు తండ్రిగా ధైర్యంగా శాంతి సైనికులు మీరు నిత్యరాజులో ఉన్నారు. వేరే ధైర్యం చేసుకోవాలి.
బోధ చేత కుమార్తె చేసిన నాన్నడు అలాగే తండ్రి తర్వాత ఆయన సమాచారంగా నవ్యని దేవుడికి ఉద్యోగులు మాత్రం సహాయం చేయాలి. గురువేద వసంతకాలని సమయంలో దేవుడు ఆరోగ్యం అలాగే మతాన్ని మరి మనాన్ని సతీగా ఆరోగ్యం సులువు దాని సతీగా అలాగే మంచి భవిష్యత్తుకి చిన్నసిని
మనసుగా నా బిడ్డలు రక్షణ వాళ్ళకి తెలిసి
ఈ రాజు ఆరోగ్యం సూచి సంఖ్యలు నామాదేవి అలాగే బాధ్యతలు నామాదేవి సోదరు సునీత కుమార్ విషయం ప్రారంభించాం అక్కడ బాబు మన బాధ్యతల గురించి సోదరు సంతోషంగా దేవుడు విమానం వసంతం గీతా విషయాలు ప్రసాదం సంగీతంలో భాషలో బాబు రాజకీయ సాధ్యత జీవన అలాగే మరియు మనం తదుపరి కాబట్టి చాలా చదవడంతో బాగా నిర్మల ఇద్దరు ప్రార్థన సహాయం కోరి బిడ్డలు ఎవరున్నా వారిని మీరు దర్శించండి, దీవించండి. ఏ కష్టంలో ఉన్నా శ్రమలో నీకంటే క్షేమం ఇచ్చేవారు ఎవరు లేరు. నువ్వు అన్ని విషయాలు నమ్మదగిలేవు. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి యెరూషలేము యోదయ సమరయ అభివృద్ధిగా తన పరిచయం దీవించండి. నైజీరియాలో ఆయన దారుణమైన హింస ఆయన బిడ్డలకు పక్షాన మీరు ఉండండి. తాలిబాన్ చెర నుండి సేవకులు విడిపించండి. ముస్లిం బౌద్ధ కమ్యూనిస్ట్ దేశాల్లో స్వార్థ ద్వారా జరగండి. కోత విస్తారంగా పనివారిని పంపించండి. భారతదేశంలో మరి తోమ దగ్గర నుండి జిగిన్ బఫ్లూచో విలియం కేరీ ఫాదర్ అయ్యూబ్ గ్రామ స్టేట్స్ అందరూ త్యాగాబాయి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అలాగే ఒరిస్సా, మణిపూర్ ఆయన బిడ్డలకు అండగా నిలవండి, తోడుండండి. సేవకులకు తోడుండి, సేవకులకు సహాయం చేసే చేతులు దీవించండి. మరి ఆంధ్ర సౌవర్తి లూదుడి సంఘములు, మాతోటి కాపర్లు, సేవకులు, పనివారు, మరి కొంతమంది చాలా చిన్న వయసులో పాస్టర్ గారిని సన్నిధి పిలువబడ్డారు. వారిని ప్రేమించి సంఘం డిసెంబర్ 18వ తారీఖు ₹1,00,000 వారి కొరకు వెచ్చించారు. ఆ తర్వాత ఎన్నోసార్లు వారికి సహాయం చేసిన చేతులు ఉన్నాయి, దీవించండి నాయన. ఇటీవల నాయన వేగేశ్వరం గోదావరి జిల్లాలో ఓ పాస్టర్ గారు చనిపోయారు. చిన్న వయసులో యాక్సిడెంట్ అయ్యి మరి తాను కాపు కులం నుండి ప్రభుని నమ్ముకున్నాడు. పాస్టర్ గారి బిడ్డలు ప్రేమించి సంఘం కొంత ఆర్థిక వనరులు సమకూరుస్తున్నాం. ఇప్పటి వరకు ఇచ్చిన బిడ్డలందరినీ పేరు పేరుని దీవించండి, ఇవ్వబోయే వారిని దర్శించండి. అవి తీసుకెళ్ళి ఇవ్వాలి ఆయన, వారికి అండగా నిలవాలి. అలాగే గడిచిన కాలంలో మరి ఆయన కోయరపాలెం పాస్టర్ గారికి సహాయం అందించారు. అలాగే బెంజమిన్ అనే పాస్టర్ గారు కూడా సహాయం అందించారు, వారిని జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే తండ్రి సత్యనపల్లి దగ్గర హిమేట్లో పాస్టర్ గారు చనిపోయారు. సత్యనపల్లి కమలక్క ఈ సన్నిధి పిలువబడ్డారు. గొర్లూరు పాలెంలో ఆయన దొడ్డ సాల్మని సన్నిధి పిలువబడ్డారు. ఇంకా ఎందరెందరో సేవకులు నాయన. జాండ్రపేటలో షాలిం రాజు పాస్టర్ గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. షారూర్ కొరకు నీకు వందనాలు ఆయన. మరి శారీరక బలహీనతలు ఉన్న కాపర్లు ఉన్నారు. బెంజమిన్ కావచ్చు, ఆయన కోడ్లో ఉన్న ఆయన యేసుపాదం కావచ్చు, ఈ పక్కన జాన్ గారి సతీమణి కావచ్చు, ఆయన నీ దాసుడు ప్రేమచంద్ర గురించి కూడా ప్రార్థిస్తున్నాం. శాంతారావు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి దండగుడి ప్రసాద్ భార్య బిడ్డల కొరకు నీ దాసుడు ఆయన బురదగుంట పురుషోత్తం పాస్టర్ గారి కొరకు, పీటర్ పాస్టర్ గారి బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. అలాగే తండ్రి జాకబ్కి కిడ్నీ బలహీనత దూరపరిచిన బెంజమిన్ జాకబ్ని దర్శించండి. ప్రేమ గల పరిశుద్ధుడా, మాతోటి కాపర్లు ఎవరైనా ఆసుపత్రులు ఉన్నా, అనారోగ్యంలో తాడికొండ కాపర్లు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నల్లజెరువు 8 లైన్లు ఉన్న రవి కొరకు, జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్ర లతా బిడ్డల కొరకు నాయన నీ దాసుడు కొరకు ప్రార్థిస్తున్నాం. హరి కొరకు ప్రార్థిస్తున్నాం. అశోక్ కొరకు ప్రార్థిస్తున్నాం.
షాలిం కొరకు ప్రార్థిస్తున్నాం. భాస్కర్ భార్య బిడ్డల కొరకు, ఇందిరమ్మ బిడ్డల కొరకు, సూర్యనారాయణ బిడ్డలందరినీ దర్శించున్నాయి. నీకు వందనాలు, స్తోత్రాలు. సుబ్రాజ్ భార్య బిడ్డల కొరకు, దివ్య వివాహం కొరకు, మాణిక్యరావు భార్య బిడ్డల కొరకు, ఆర్థిక ఉద్యోగ విషయాల కొరకు, జోగి ప్రకాష్ గర్భఫలం కొరకు, మోపత్తి శ్యామ్ వారి తండ్రి గారు యేసురత్నం గారు అనారోగ్యం ఉన్నారు, ఆరోగ్యం కొరకు, కాళీ నాటి కొరకు, అలాగే తండ్రి జూపల్లి జార్జ్ గారు, సుహాసిని గారు, కంచెల విద్యాగిరి బాబు గారు, ఆలీస్ కొరకు, జీవికా విన్సీల్ కొరకు, మమత బిడ్డల కొరకు, ఆయన దాసు డాక్టర్ రాజశేఖర్ కొరకు ప్రార్థిస్తున్నాం. సుమని మాణిక్యరావు బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. కమల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి నీ దాసుడు ఆయన చిట్టి గారి గురించి కూడా వేడుకుంటున్నాం. నీ దాసుడు హిరామ్స్ గారు భార్య బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి ప్రేమ బాయి ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుడు నామ రవీంద్ర గారికి నాయన బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది. మరి ఝాన్సీ గారు, బిందు భర్త కోటేశ్వరరావు, అలాగే నాయన సోని కొరకు బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన కోళ్ళ ఆనంద్ కొరకు, సుజాతమ్మ, డాక్టర్ రవితేజ కొరకు వేడుకుంటున్నాం. ఆయన లింగటి కృపారావు, రవి దూర ప్రయాణాలు ఆర్టీసీ డ్రైవర్గా, సుబ్బారావు కొరకు, స్టాయిల్ విడిచి వెళ్ళే బిడ్డలు, భార్య కుమార్తెలు, కుమారుడు కొరకు వేడుకుంటున్నాం. ఇందిరా గారి ఆరోగ్యం కొరకు, జ్వరం బలహీన దూరపరిచింది. రేఖ డెలివరీ టైం కొరకు, భర్త బిడ్డల కొరకు, నాయన డాక్టర్ లావణ్య వివాహం కొరకు, మౌనిక మరి భర్త నాయన దాస్ ఇందిరా భర్త కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు. వాణినాథ్ కొరకు, వాణినాథ్ సత్యమణి లత బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. డాక్టర్ వసంత కొరకు, కుమారుడు సన్నికి గర్భఫలం కొరకు, హేమతి విడిచిన బిడ్డల కొరకు, సుమలత మరియు నీ దోసరాలు నాయన నీ దోసరాలు సరిత కుమారుడు జర్మనీలో ఉన్న వారి కొరకు వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు వందనాలు. పొందుగుల జోసఫ్, పొందుగుల కమలయ్య వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన దీవించిన సంకుడు ప్రభుదాస్ గృహాన్ని కూడా దర్శించి దీవించిన ఆయన అమరి ప్రభు కొరకు కూడా వేడుకుంటున్నాం. మోహన్ కొరకు నాయన నీకు వందనాలు. మండే ఇస్తే రాణిమ కొరకు, కొండ అన్నపూర్ణమ్మ, చంద్రమౌళి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి కృపం ఆరోగ్యం, దానం ఆరోగ్యం కొరకు, రత్నాథ్ ప్రతిభాకు, పాషం గారి ఆరోగ్యం, కెరువు జలు బలహీన దూరపరచండి. చెరువు ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు, వారితో ఉన్న విద్యార్థుల కొరకు, వారి పరిచయం కొరకు, వారి ఆర్థిక విషయాల కొరకు, కెరువు చెరువుల కొరకు ప్రార్థించేవారు ఎన్నో రకాల సహాయం ఇచ్చిన బిడ్డలకు ప్రత్యేకకాల మేలు దయచేయమని నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి మా చెల్లెల కుటుంబాలు మీరు దర్శించిన విధులు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. నీకు వందనాలు ఆయన, కృతజ్ఞతలు. మరి ప్రార్థించమని అడిగిన బిడ్డలు ఉన్నారు, వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. వారు ఏ కష్టంలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, బాధలు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, అవన్నీ విడుదల పొందాలని వారి కొరకు మేము వేడుకుంటున్నాం. మరి ఆంధ్ర సవాతి లూథరన్ సంఘములు కోర్టు ద్వారా వచ్చిన అధికారులు, కురియన్ జోసఫ్, కురియన్ యేసురత్నం, మిగతా టీం అంతా చక్కగా పనిచేయటానికి వారికి అనుకూల పరిస్థితులు, మరి సంఘ పరిస్థితులు చక్కదిద్ది నేను కనపరచడానికి వారికి తోడుండమని వేడుకుంటున్నాం. ఈ వర్షాలు వరదల వల్ల నష్టపోతే బిడ్డలు ఎందరో ఆయన రోజు పని చేసుకునేవారు, కూలి పనికి వెళ్ళేవారు, రైతులు, కూలీలు, కౌలుదారు, అలాగే దేశ భద్రత కొరకు కుటుంబాన్ని వదిలేసిన సైనికులు, అధికారులు మీరు జ్ఞాపకం చేసుకుని, దేశ అధికారులు దీవించి, రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని అన్ని రంగాల అభివృద్ధి చెందేలా దీవించి, మరి ఉదయకాలం వ్యక్తిగత ప్రార్థన చేసుకునే బిడ్డలందరినీ దర్శించండి. తిరిగి 11:30 ఉపవాస ప్రార్థనలో పాల్గొనడానికి కృప దయచేయండి. మరి సాయంత్రం భోజనాలు అందించాలా, ఈ వర్ష ప్రభావం తగ్గించి భోజనాలు అందించడానికి రోడ్డు పక్క బాధ్యులకు అనాథలకు సహాయం చేయండి. మా యావత్తు పాప దోషాలు క్షమించిన పెరికిల కిరణ్ ఆరోగ్యం గురించి కూడా ప్రార్థిస్తున్నాం. అలాగే కనకరాజు భార్య బిడ్డల గురించి కూడా వేడుకుంటున్నాం, సహాయం చేయండి. మా పాప దోషాలు క్షమించమని, నిన్ను నిండు మనసుతో ప్రేమించటం మాకు నేర్పించు. అన్ని విషయాల్లో లోబడి భయపడి జీవించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధపరచబడతారు, మీ రాజ్యం ఆలోచన, మీ చిత్రం పరలోకంలో నెరవేర్చేట్టు భూమి మీద నెరవేరుగా మా దినహాలను దయచేయండి. అలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థన చేయండి. శోధనలని ఏకాదశి తప్పించి రాజ్యం, శక్తి, మహిమయు నిరంతరమని వైమావుతాయి. మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడై ఉండును కాక.
యేసుని ప్రేమను నే మారకను, ఎప్పుడు తలచవేయో మనసా, వాసిగనాతని మరణ వదలక ఒగడవేయో మనసా. అందరికీ వందనాలు. ఈరోజు శుక్రవారం 11:30 ఉపవాస ప్రార్థన. దానిలో అవకాశం ఉన్న వాళ్ళందరూ పాల్గొనండి. మరి వెస్ట్ గోదావరిలో యోగేశ్వరంలో చనిపోయిన పాష్ గారి కొరకు కొంత ఆర్థిక సహకారం అడుగుతున్నాం. ఇప్పుడు కొంతమంది ఇచ్చారు, వారికి వందనాలు. ఇవ్వగలిగిన వాళ్ళందరూ దేవుడు అవకాశం ఉంటే తప్పక ఇవ్వండి. 31వ తారీఖు మనకి మతోద్ధారణ రిఫర్మేషన్ డే. ఆ ప్రార్థనకు అందరూ సాయంత్రం 7 గంటలకి రావాల్సిందిగా మనవి. అందరూ బైబిల్ తీసుకొని ప్రార్థనకు రావటం, కుటుంబ ప్రార్థన అయినా చెక్ చేయండి, బైబిల్ని రెస్పెక్ట్ చేయండి, దేవుణ్ణి గౌరవించండి, సెల్ ఫోన్లో బైబిల్ చదవటం తగ్గించండి. తప్పనిసరి అయితే చదవండి, కానీ బైబిల్ తీసుకెళ్ళే అవకాశం ఉన్నప్పుడు ప్రక్కన పెట్టబాకండి. జీవవాక్యమును చేతులు పోడుకొని జ్యోతుల వలె ప్రకాశించమని బైబిల్ చెబుతుంది. కాబట్టి వాక్యం అనే ఖడ్గం పక్కన పెట్టి పరిగెత్తబాక, మంచిది కాదు. అందరికి వందనాలు. సెలవు. జయరావు గారు స్లిప్ పంపిస్తారు.